హలో అండి, వెల్కమ్ టు పూర్ణ హోమ్ కిచెన్. పల్లీ చట్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 వెల్లుల్లి రబ్బలు, 4 పచ్చిమిర్చి, 1 కప్పు వరకు పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1-2 రబ్బలు కరివేపాకు, 1 కప్పు పుట్నాల పప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్క వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో ఒక మీడియం సైజు కొబ్బరిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకుని వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ పంచదార, రుచికి తగినంత ఉప్పు, ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, తగినన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పోపు వేయడానికి ఒక పోపు గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వేసుకోవాలి. అంతేనండి, ఈ టేస్టీ పల్లీ చట్నీ రెడీ. ఈ పల్లీ చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.